హాయ్ గైస్, రైతు అగ్రికల్చర్ ఛానల్ చూస్తున్న అందరికీ నా యొక్క ధన్యవాదములు. చేనుకు వచ్చేసి ఇప్పుడు ఒక 25-30 డేస్ అవుతుంది. ఇలా వచ్చేసింది చేను. కానీ అంతా బాగుంది అనుకుంటారు, కానీ ఈ గుళకలు అనేది జల్లుకుంటారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే గుళకలు చనిపోయేదే సరిపోదేమో అనిపిస్తుంది. ఇవి గుళకలు చల్లితే చేను మంచిగా అవుతుందేమో అనుకుంటారు, కానీ నా ఉద్దేశం మాత్రం కాదు. ఎందుకనేది మీకు చూపిస్తాను. ఇగో ఇక్కడ ఒక కర్ర ఉందా అండి, ఈ కర్ర మధ్యలో ఒక నల్ల పురుగు అనేది ఏర్పడ్డది. అలాంటిది మనము గుళకలు ఇక్కడ చల్లుతాము, ఇక్కడ డ్రాప్స్ అనేది పడతాయి. ఈ కర్రకు వచ్చేసి డోసు తీసుకొని ఇక్కడికి ఒక 5 డేస్ అవుతుంది. ఆ 5 డేస్ లోపు ఈ పిల్ల ఈ దోమలే కానీ ఏదో పురిగే వృద్ధి మాత్రం ఇంకా చాలా పెరుగుతుంది. అప్పటిలోపు ఈ కర్ర అనేది ఏమవుతుందంటే చాలా వీక్ అయిపోతుంది. ఇలాంటి దానికి మనము ఒక మందు అనేది స్ప్రే చేసుకోవాలి. కాట్రాపా, కొరజీనా ఇలాంటివి మంచిగా స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకున్న మందులు చెప్తాను, ఎందుకంటే స్ప్రే చేసుకున్న మందులు చెప్తే ఏంటంటే కంపెనీ వాళ్ళు అట్ట అవుతారు. నా కంపెనీ చెప్తే నీకు ఏమి లంచం ఇస్తారు, వేరే వాళ్ళు మనల్ని అడుగుతారు. పలానా కంపెనీ చెప్పినావుగా, వాళ్ళు నీ దగ్గర ఎంత కమిషన్ తీసుకున్నట్టు. మనం ఏంటంటే రైతులకు సలహాలు మాత్రమే ఇవ్వగలుగుతాం, కానీ మనకి ఎలాంటి కమిషన్లు ఏవి అవసరం లేదు. ఇలా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీకు చూపిస్తాను గైస్. ఇలా బ్లాక్ ఉంటుంది, పురుగు ఉంటుంది. నేను చూపిస్తాను. అక్కడక్కడ షార్ప్ ఉంటాయి. ఇలాంటి దాన్ని ఇలా ఎండబెట్టుకోవాలి, వాటర్ లేకుండా. దీన్ని ఎండబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే సౌడు ఇట్లు ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయి భూమి గట్టివారి పిల్లబెట్టడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి ఏం స్ప్రే చేయాలో కూడా చెప్తాను మీకు. అలాంటి పురుగున్నప్పుడు మనము గుళకలు, యూరియా ఇట్లా స్ప్రే చేసుకుంటే ఇలా అవుతాయి. చూడండి, అది సేమ్ మాట. అదే మేము ఏంటంటే 4G గుళకలు వాడినాం, కానీ రిజల్ట్స్ రాలేదు. ఇలా పండు వారుతుంది. ఇలాంటి దానికి మనము కొన్ని మందులు స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది. అది పర్సనల్గా చెప్తాను, ఎందుకంటే వీడియోలో చెప్తే ఏమవుతుందంటే కంపెనీ వాళ్ళు లంచం ఇస్తారు ఏమంటారు. దానివల్ల చెప్పలేకపోతున్నాను. ఏమి ఇబ్బంది పడకండి, నన్ను కూడా ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఫస్ట్ సౌడు కొట్టే భూములు ఇలా ఆరబెట్టుకోండి. ఇలా ఆరబెట్టుకుంటే ఫస్ట్ ఒకటి మడ ఆరబెట్టినాము, సేమ్ అదే మాడి ఆరబెట్టినాక ఎట్లా అయిందో ఏం మందులు వేయలేదు. ఇప్పుడు ఈరోజు స్టార్ట్ వేస్తాము. సేమ్ ఇలాగ ఆరబెట్టినాం. ఇది కూడా బాగా అవుతుంది. అయితే ఏంటంటే మనకు కొన్ని 4G గుళకలు ఇవి యూరియా కలపడం వల్ల మనకు చేనుకు అనేది పనిచేస్తలేవు. అందుకోసమే మనం కొన్ని స్ప్రేలు కూడా వేసుకుంటే ఏమైందంటే స్ప్రే అనేది తొందర పనిచేస్తుంది. దానికోసమే చెప్తున్నాను. మీకు ఏమైనా సలహాలు కావాలంటే రైతు అగ్రికల్చర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చేస్తాము, మేము డబ్బులు తీసుకొని ఫ్రీగా చేస్తాము. కాకపోతే రైతులు ఏంటంటే యజమాన పద్ధతుల వాడక టైము కొంచెం వెనకేసిన మందులు ముందు వేసిన మందులు వెనుకకి వేయడం వల్ల చేను దెబ్బతింటున్నాయి. చూడండి, సేమ్ మడి పక్కకే రిజల్ట్స్ అనేది అట్లా ఆరగట్టి ఇట్లా మనం మంచిగా చేసుకుంటాం. ఇప్పుడు ఈ ఆరగట్టిన తర్వాత ఇప్పుడు పురుగుకి అనేది మందు మనం ఇట్లా గుళకలు వేసుకొని స్ప్రే చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి గైస్, యూరియాకు ఇట్లా మేము లైట్గా టెస్ట్ చేసాము ఆరబెట్టి. యూరియా చల్లితే ఇట్లా ఎర్ర అవుతుందని, వాస్తవానికి ఎర్ర అవుతుంది. కాకపోతే ఏంటంటే మనం భూమి దానికి తగ్గట్టు మెయింటెనెన్స్ బట్టి యూరియా చల్లితే బాగుంటుంది. ఇక్కడ చల్లాము, చూపిస్తాను. ఏ పిలకల మంది అడుగు మంది ఇట్లా ఏం వేయలే గైస్. చూడండి ఎలా ఉందో. అయితే వాటర్ అయితే పెట్టలేదు, వేసినాము. ఇప్పుడు వాటర్ పెడతాము. కాకపోతే ఏంటంటే ఇది ఊకే సౌడు భూమి, ఊకే నీళ్ళు పెడితే ఏమవుతుందంటే పొలము ఎర్రబడుతుంది. దానివల్ల పెడతలేము. చూడొచ్చు, వాటర్ అయితే చుక్క లేదు. ఆ వరి సేమ్ గైస్. కాకపోతే ఏంటంటే ఇది ఆరగట్టినాం, బాగా ఆరగట్టినాక నీళ్ళు పెడితే ఎలా పిలకలు వచ్చాయి చూడండి గైస్, ఎలా ఉంటుంది చూడండి. ఇంకొక వారం 10 రోజులలో ఇది చేను వేపుగా బాగా వస్తుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి అడగండి. నెంబర్ స్క్రీన్ మీద పెట్టండి. థ్యాంక్ యూ వాచింగ్. జై జవాన్ జై కిసాన్.